ఏంటి? మిమ్మల్ని కలవడానికి వాడి చెల్లెలు వచ్చింది సార్. ఓ, వీడికో సిస్టర్ కూడా ఉంది కదూ? ఇట్నుంచి కాదు, అట్నుంచి నరుకొద్దాం. ఏంటి విషయం? మా అన్నని ఎందుకు అరెస్ట్ చేశారో, ఏ ఛార్జ్ మీద అరెస్ట్ చేశారో తెలుసుకుందామని వచ్చాను. ఏంటి చార్జు గీర్జని రూల్స్ మాట్లాడుతున్నావు? రూల్స్ కాదు, లా మాట్లాడుతున్నాను. మర్యాదగా మా అన్నని వదిలేయండి. వదలకపోతే హ్యూమన్ రైట్స్ కమిషన్ కి వెళ్తాను. కమిషనర్ నుండి గవర్నర్ దాకా ఇష్యూ తీసుకొని వెళ్తాను. నామరూపాలు లేకుండా పోతావు. నీతో పెద్ద తల్లపొచ్చెట్టుందే. ఫ్యామిలీనా? కాదు సార్, కాలేజ్ దగ్గర స్టూడెంట్స్ కి గంజాయి అమ్ముతున్నారు. మిమ్మల్ని. నీ పేరేంటి? సరోజ. ఏయ్, నీకు ఈ అమ్మాయి తెలుసు కదా? మన మాతో పాటు ఏవి కాలేజ్ దగ్గర గంజాయి అమ్మింది సార్. ఏయ్, నేనేంటి గంజాయి అమ్మడం అంటే? ఏంటి సార్ ఇదంతా? వీళ్ళందరి పంపే. మీరంతా పండి. రే, దీని లోన్ ఇచ్చిరా. సార్ నేనేం చేశాను సార్? నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇది రేడియో స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. తీసుకెళ్ళరా. సార్ నేను అలాంటి దాన్ని కాదు సార్. సార్ నాకేం తెలీదు. ఏయ్, ఎవరే ఇది? మన ఏసీపీ గారితో రూల్స్ మాట్లాడింది, అందుకనే ఇక్కడికి వచ్చింది. తలుపుతీ. ఏయ్, మనలో ఫోన్ చేయి. మేడం అది చెప్పింది చెయ్యి. ఏంటి చెప్పా పెట్టకుండా సడన్ గా ప్రోగ్రామ్ ఫిక్స్ చేసావు? ఇవన్నీ చెప్పొస్తాయా? ముందు లోపల చూడు, ఫ్రెష్. అలాగా? పాపా భయపడుతున్నావా? సోడాలో గ్యాస్ ఎలా పొంగుతుందో దాన్ని చూడగానే నా మనసు అలా పొంగిద్దిరా. సార్ నేను కూడా వెళ్ళొస్తాను సార్. నీ ప్రమోషన్ ఓకే, అది మన దగ్గర రూల్స్ మాట్లాడిద్దా? నీ సంగతి దానికేం తెలుసు? మేడం, ఈ పిల్ల చచ్చిపోయింది. Looking for the money, money. Looking for the money. Looking for the money, money. మేము చెప్పిందంటే నువ్వు చేస్తుందంటే. అవును, పీకుతాను. నన్ను పీకలేదు, మీరు నన్ను ఏమన్నా పీకుతారా? ఏవి పీకలేరు. వాడు కోర్టులో నోరు విప్పితే వాడికి మీకు కలిపి హ్యాంగ్ పడుద్ది. అప్పుడే కదా నేను అడిగినంత నోరు మూసుకునిస్తారు. రే 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 రే, మీరు వాడు ఏవి పీకలేక నన్ను పిలిపించారు. ఆ రైట్ గడు తలుచుకుంటే మిమ్మల్ని నన్ను కలిపేసేస్తాడు. ఆ నెయ్యడానికి ఇంకో రైట్ లేడు, ఈ రాంగే ఉన్నాడు. ఎంత కావాలి? 2 CR. నా కొడుకుని చంపిన నా కొడుకుని పోస్ట్ మార్టం చేయడానికి కూడా పనికి రాకుండా చంపాలి. అడ్వాన్స్ ఎంత కావాలి? అడ్వాన్స్ వద్దు, కొత్త కావాలి. చంపి పోలీసు వాడి దగ్గరికి వెళ్ళాలి కానీ చంపమని అసలు వెళ్ళకూడదు. రైటు, ఆ ఏసీపీ మన ఇంటి మీద దాడి చేసి విక్రమ్ గారిని అరెస్ట్ చేశాడు. మిగతా వాళ్ళంతా సేఫ్గానే ఉన్నారు. నువ్వు సాక్ష్యం చెప్పావనుకో, నిన్ను అప్రూవర్గా చూపించి వదిలేస్తా. లేదనుకో చంపేస్తా. నువ్వేం చేసినా రైట్ నేను చేయలేవురా. చచ్చిన నేను బతికించలేను కానీ నిన్నెలా వాడుకోవాలో నాకు తెలుసు. వైట్ పేపర్ తీసుకురా.
రైట్, మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు. కొన్నాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోండి. నేను చెప్పే వరకు ఎవరు కూడా సిటీకి రాకూడదు. వెళ్ళండి, జాగ్రత్త. వాంటెడ్ పోస్టర్ వేయించావుగా, వచ్చాను. రప్పించాను. ఒక్కడి చావు చూస్తేనే ఒక మెట్టు దిగావు, మిగతా వాళ్ళ చావు చూస్తే మొత్తం దిగిపోతావా, లేక ఇప్పుడే దిగజారిపోతావా? ఇక్కడ కాదు, జనాన్ని కొట్టు. నీకు నాకు డబుల్ 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 రాదు. రైట్, అది నా పేరు మాత్రమే కాదురా, నా క్యారెక్టర్. దేన్ని రాంగ్ అనుకోను. వన్స్ రాంగ్ అనుకుంటే నువ్వే కాదు, నీ అమ్మ మొగుడొచ్చినా నన్ను మార్చలేరు. నేను మరుస్తానుగా, రా రా. రే, ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అవ్వడం కోసం అన్ని టెస్టులు పాస్ అయ్యానురా. ఒక్క లాంగ్ జంపే మిస్ అయ్యాను. దానికి లక్షించాను, అదవుడిస్తాడు. ఉద్యోగం వచ్చాక పోస్టింగ్ ఇచ్చారు శ్రీకాకుళం, మావోయిస్ట్ ఏరియా. ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి 5 లక్షలు ఇచ్చాడు రా. అదవుడిస్తాడు. ఈ సిటీకి పోస్టింగ్ కోసం 10 ఇచ్చా. నీలాంటి వాడు మారకపోతే ఆ బొక్కంతా ఎలా పుడుచుకోను, 4 డబ్బులు ఎలా వెనక్కేసుకోనరా. నా పెళ్ళాన్ని పంపమన్నా, అది కూడా మర్చిపోయి క్షమించేస్తాను. మారా, మారుతానని ఒక్క మాట చెప్పరా, ఒక్క మాట చెప్పరా, ఒక్క మాట చెప్పరా. సార్, అనేక కేసుల్లో ముద్దాయిగా ఉన్న చంద్రశేఖర్ అలియాస్ రైట్ అనే ఈ వ్యక్తిని తదుపరి విచారణ నిమిత్తం పోలీస్ కస్టడీకి అప్పగిస్తున్నాం. సార్, ఒక నిమిషం రైట్తో మాట్లాడాలి. సరే. రైట్, ఆ కాసింబాయి ఏసీపీ కుమ్మకై మన వాళ్ళందరినీ చంపేశారు. బావుడికి ఏమైందిరా? రైట్, టైం అవుతుంది. నేను చేయగలిగింది ఇంతే. తీసుకురండి. రైట్, తీసుకెళ్ళండి. రే, ఎక్కించట్రా. పోనీ సార్,